నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ప్రైమ్ టైం. నాడు రెచ్చిపోయారు, నేడు కేసులు ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియాలో అడ్డు అదుపు లేకుండా చేసిన పోస్టులు ఇప్పుడు వారి పీకలకు చుట్టుకుంటున్నాయి. నాడు తన అభిమాన నాయకులను, ఇష్టులను ప్రసన్నం చేసుకునేందుకు చేసిన పోస్టులు, కామెంట్లు ఇప్పుడు ఉచ్చులా బిగుసుకుంటున్నాయి. చెరపకురా చెడేవు అన్నారు పెద్దలు. కానీ కలియుగంలో ఒకరు చెడింది కాక 10 మందిని చెడగొట్టడం అన్నది సహజ లక్షణంగా మారిపోయింది. సైబర్ వార్నింగ్ పై స్పెషల్ డిబేట్. కొందరు ప్రబుద్ధులు సోషల్ మీడియాను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. నాడు వైసీపీ భజన చేస్తే తమకు ఇక తిరుగుండదనుకున్నారు. అందుకే ఆ పార్టీ నేతలను, అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు చేయాల్సిన అన్ని పనులు చేసేశారు. ఇప్పుడు కటకటాల్లో ఊచలు లెక్కేయాల్సిన పరిస్థితిలోకి వెళ్తున్నారు. అధికారంలో ఎవరుంటే వారిది ఇష్టారాజ్యం అయిపోయింది. అధికారమే ఆలంబనగా రెచ్చిపోతున్నారు. నాడు వైసీపీ సర్కార్ అండ చూసుకుని కొందరు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా రాతలు రాశారు. అందుకు ఇప్పుడు కన్నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. తాజాగా ప్రఖ్యాత దర్శకుడు ఆర్జీవీకి ఇప్పుడు సంకటాన్ని ఎదుర్కొంటున్నారు. మొన్నటి వరకు మెయిన్ స్ట్రీమ్, సోషల్ మీడియా, సిల్వర్ స్క్రీన్ తనకు మించిన వారు లేరన్నట్టుగా ప్రకటనలు, స్టేట్మెంట్లు ఇచ్చిన ఆర్జీవీ ఇప్పుడు వేరే ఎక్కడో తలదాచుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఇందుకు కారణం ఆయన అత్యుత్సాహం మాత్రమే. ఇష్టానుసారంగా నేటి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై దురుసు కామెంట్లతో ఆయన అంతకంతకు అనుభవిస్తున్నారు. మొత్తంగా నాడు ఆర్జీవీ సోషల్ మీడియాలో చేసిన పోస్టులు ఆయనను కంగారు పెట్టిస్తున్నాయి. కూటమి అధికారంలోకి రావడంతో మారిన సీన్, పోలీసులు నాడు సోషల్ మీడియాలో ఎక్స్ట్రాల్ చేసిన వాళ్ల తాట తీస్తుండటంతో అప్పుడు రెచ్చిపోయిన వారు అమ్మో అంటున్నారు. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా పలువురిని పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు ఊచలు లెక్కబెట్టాల్సి వస్తోందంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇలాంటి పరిస్థితి ఏపీలో చాలా మందికి ఎదురైంది. తాజాగా ఆర్జీవీని ఎత్తుకెళ్లేందుకు ప్రకాశం పోలీసులు రావడం తెలంగాణలో, మరీ ముఖ్యంగా హైదరాబాద్ పొలిటికల్ సర్కిల్స్లో సంచలనం కలిగించింది. నాడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ టార్గెట్గా ఆర్జీవీ వ్యూహం సినిమా తెరకెక్కించారు. ప్రమోషన్ సమయంలో ఆర్జీవీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను దెబ్బతీసేలా పోస్టులు పెట్టారు. తాజాగా టీడీపీ నేత ఫిర్యాదు ఆధారంగా ఆర్జీవీపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు రావాలంటూ పోలీసులు తాకీదులు ఇచ్చినా ఆయన రాలేదు. కొంత సమయం కావాలని కోరగా పోలీసులు అందుకు అనుమతించారు. కానీ ఆయన రెండోసారి విచారణకు రాకపోవడంతో రంగంలోకి దిగారు. తనపై కేసు విషయమై ఆర్జీవీ ఏపీ హైకోర్టును ఆశ్రయించినా అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని కోర్టు స్పష్టం చేసింది. హైదరాబాద్ వచ్చిన ఆర్జీవీ అందుబాటులోకి రాకపోవడంతో పోలీసులు ఇప్పుడు ఆయన్ను గాలించేందుకు కోయంబత్తూర్, ముంబైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఏపీ సర్కార్ అనుచిత పోస్టులపై ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పుడు నీకు పని ఉంది, పని లేనప్పుడు నువ్వు ఎక్కడ పని లేదా కాముకుంటావు. పని ఉన్నప్పుడు ఏం చెప్తావు? నాకు ఆ టైంలో కుదరలేదు, మళ్ళీ టైం కావాలని అడుగుతావు. యాజ్ ఇట్ ఈస్ అదే అడిగాం. దీంట్లో గందరగోళం ఏముంది? ఇప్పుడు ఏ వ్యక్తికైనా స్వతంత్రంగా వాళ్ళ యొక్క షెడ్యూల్స్ ని చూసుకొని ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయాలి. అరెస్ట్ ఎప్పుడు చేస్తారు? కోఆపరేట్ చేయనప్పుడు. కోఆపరేట్ చేస్తాను కుర్రో మొర్రో అని మొత్తుకొని మేము లెటర్లు రీప్లైలు ఇస్తున్నప్పుడు ఇంకెక్కడ గందరగోళం ఉంటుంది? ఇక్కడ మీరందరూ, మీ మీడియా అందరికీ నేను కోరేది ఒకటే, ప్రజలకు మీరు కూడా చెప్పండి. ప్రతి ఒక్క కేసుల్లో ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటే ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 అనేది ప్రతి ఒక్కరు అమలు చేసుకోవాలి. ఒకవేళ చిన్నాలు ఇలాంటి కేసెస్ కానీ పడినప్పుడు వాళ్ళ యొక్క జీవనోపాధాన్ని పక్కన పెట్టేసి కేసెస్కి అటెండ్ అవ్వాలన్నప్పుడు వాళ్ళ యొక్క రిప్లై పంపించేసి ఎప్పుడు వస్తాము, ఎప్పుడు రామనేది క్లియర్ కట్గా పోలీస్ వాళ్ళకి చెప్పచ్చు. సో అదే మేము చెప్తున్నాము. కాబట్టి పోలీస్ వాళ్ళు కూడా ఇలాంటి చిన్న చిన్న కేసెస్లో కూడా ఇది హీనియస్ క్రైమ్ కాదు కాబట్టి ఇన్వెస్టిగేషన్ అంత త్వరగా ఇది కంప్లీట్ చేసేసి అంత లీగల్ ఇంజరీస్ ఏం జరిగిన కేసెస్ కాదు. ఇవన్నీ ఓన్లీ వర్చువల్లో జరిగిన కేసెస్. అవునా కాదా అని చెప్పేసి టైం పడుతుంది. అది ఐఓ డిసైడ్ చేస్తారు. సోషల్ మీడియా పోస్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలంటే ఇప్పటికీ సుప్రీంకోర్టు కూడా హెచ్చరించింది కూడా. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులకు సంబంధించి క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను తప్పించుకోవడానికి క్షమాపణలు సరిపోవని తేల్చి చెప్పింది. నటుడు ఎస్వి శేఖర్ ఫేస్బుక్ పోస్టుకు సంబంధించినటువంటి విచారణలో కోర్టు అప్పీల్ను కొట్టివేసిన సమయంలో ఈ కామెంట్స్ చేసింది. సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి అని పేర్కొంది. పోస్టులు పెట్టడం, తర్వాత డిలీట్ చేశామని క్షమాపణలు చెప్పినా సరిపోవని కోర్టు స్పష్టం చేసింది. కోర్టులు ఉపశమనం ఇవ్వడానికి కూడా హద్దులుంటాయని తేల్చి చెప్పింది. తమిళనాడు మాజీ ఎమ్మెల్యే ఎస్వి శేఖర్ పై వేసిన పిటిషన్ను కొట్టివేసిన కోర్టు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని తేల్చి చెప్పింది. సో ఇప్పుడు ఆర్జీవీ